ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమః. గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి చెప్పినటువంటి పురాణం. వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలను రచించడం జరిగింది. ఈ అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. చాలామందికి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. గరుడ పురాణాన్ని కేవలం ఎవరైనా మనుషులు అంటే చనిపోయినప్పుడు మాత్రమే ఇది చదవాలి, లేదా మిగతా రోజుల్లో చదవకూడదు, అలాగే గరుడ పురాణం పుస్తకం మనం ఇంట్లో ఉంచుకోకూడదు అనేటువంటి కొన్ని రకాలైనటువంటి అపోహలు ఉంటాయి. గరుడ పురాణం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి చెప్పినటువంటి పురాణం. వ్యాస మహర్షి రచించినటువంటి అత్యద్భుతమైనటువంటి పురాణం గరుడ పురాణం. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉంచుకోవచ్చు. అలాగే వాళ్ళకి వీలైనప్పుడు పవిత్ర దినాల్లో ఏకాదశి కానీ పౌర్ణమి కానీ అలాంటి దినాల్లో పారాయణం కూడా చేయవచ్చు. ఈ పారాయణం చేయటం వల్ల ఎటువంటి దోషము లేకపోగా శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాగే మేము గరుడ పురాణం గురించి ఈ 2 భాగాల్లో మొదటి భాగాన్ని మేము ఆల్రెడీ విడుదల చేశాము. దానిలో పాపాలు ఎన్ని రకాలు, అలాగే ఏ పాపాలు చేసిన వాళ్ళకి నరకంలో ఏ శిక్షలు విధిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఆ వీడియోని చూడండి. అయితే పాపాలు తెలిసి చేసినా తెలియక చేసినా మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ప్రాయశ్చిత్తం ఒకసారి చేసుకున్న తర్వాత తిరిగి అదే పాపాన్ని కనుక వాళ్ళు చేసినట్లయితే పూర్వం చేసినటువంటి ప్రాయశ్చిత్త ఫలితం కూడా పోతుంది. ఈ విషయాన్ని చాలామంది జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఊరికినే ఏదో ప్రాయశ్చిత్తం చేసుకున్నా ఉన్నట్టుగా కాకుండా నిజానికి మనస్ఫూర్తిగా మనోవాక్కాయ కర్మల ప్రకారం ఆ ప్రాయశ్చిత్తం చేసుకొని ఇక ముందు ఆ పాపం చేయకూడదు అని నిశ్చయించుకోవాల్సి ఉంటుంది. గరుడ పురాణంలో అనేక రకాలైనటువంటి పాపాలకి వాటికి ప్రాయశ్చిత్త మార్గాలు అనేటువంటివి వ్యాస మహర్షి వారు నిర్దేశించడం జరిగింది. ఇప్పుడు ఆ పాపాలు ఏమిటి, వాటికి ఏ రకమైనటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేటువంటిది మనం ఒకసారి పరిశీలిద్దాం. నైవేద్యం పెట్టకుండా పాత్రలోని అన్నాన్ని తిన్నవారు ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం చేసి పంచగవ్యం అంటే గోమయం, గోమూత్రం, గోవు తాలూకా క్షీరం, పెరుగు, నెయ్యి అనే 5ంటిని కలిపి చేయబడినటువంటి పంచగవ్యం తీసుకుంటే ఈ పాపం నశిస్తుంది. చాలామంది నైవేద్యం పెట్టకుండా చాలా మటుకు ఇంట్లో భోజనం చేసేటువంటి అలవాటు కొంతమందికి ఉంటుంది. దేవునికి నైవేద్యం అది మడి శ్రద్ధగా పెడితే చాలా మంచిది. కాకపోయినా సరే దేవునికి చూపించి నైవేద్యం పెట్టినట్టుగా పెట్టి తర్వాత మనం తీసుకుంటే చాలా మంచిది. చాలామంది గుళ్ళల్లోకి కొబ్బరికాయలు కొడుతుంటారు. ఈ కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఆ బయట కొట్టే దగ్గర ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చే నీళ్ళని చిన్నపిల్లలకి తాగించి మిగతా కొబ్బరికాయ తీసి నైవేద్యానికి ఇవ్వడానికి గుళ్ళో ఇస్తుంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి పాపం. నైవేద్యం పెట్టేటప్పుడు దానిలోని అన్నాన్ని పిల్లల గురించి కానీ ఎవరి గురించి కానీ ప్రత్యేకంగా తీసి దాన్ని నైవేద్యం పెట్టడం అనేటువంటిది చేయకూడదు. కాబట్టి ఈ విధంగా నైవేద్యం పెట్టకుండా చేసిన దాన్ని ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం చేసి పంచగవ్యం అంటే గోమయం, గోమూత్రం, పాలు, పెరుగు, నెయ్యి అనేటువంటి 5 కలిపి చేయబడినటువంటి పంచగవ్యం తీసుకుంటే ఆ పాపం నశిస్తుంది. అలాగే ఒక బ్రాహ్మణుని ఉచ్చిష్టాన్ని వేరొక బ్రాహ్మణుడు తింటే అతడు స్నానం, జపం, ఏకాదశి ఉపవాసం ద్వారా ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చు. అంటే మనం ఎవరి ఉచ్చిష్టాన్ని కూడా తినడానికి వీల్లేదు. ఒకవేళ ఉచ్చిష్టాన్ని కనుక తిన్నట్లయితే అతడు ఈ రకమైనటువంటి ప్రాయశ్చిత్తం ద్వారా ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చు. ఒక చేతితో ఆహార పదార్థాన్ని పట్టుకొని ఇంకో చేతితో తినకూడదు. తినేటప్పుడు వేళ్ళను కూడా నాకకూడదు. దీనివల్ల సంక్రమించేటువంటి పాపాన్ని పోగొట్టుకోవాలంటే వెంటనే నీళ్లు తాగి స్నానం చేయాలి. ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం ఉంటే ఈ రకమైనటువంటి పాపాల నుంచి మనకి ఉపశమనం లభిస్తుంది. అలాగే రోజు స్నానం చేయాల్సి ఉంటుంది. అలాగే రోజుల తలబడి స్నానం చేయని వాళ్ళు ఇంట్లోకి వస్తే ఇంటి యజమాని చాంద్రాయణ వ్రతం చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరైనా సరే ఏళ్ల తరబడి స్నానం చేయని వాళ్ళు ఇంట్లోకి వచ్చినట్టు యజమానికి అనిపించినట్లయితే ఆ ఇంటి యజమాని చాంద్రాయణ వ్రతం చేస్తే కానీ వాళ్ళ ఆ విధంగా సంక్రమించినటువంటి పాపం మనకి తొలగిపోదు. అలాగే మద్యం వల్ల అశుద్ధమైనటువంటి పాత్రలలో నీళ్లు తాగేవాళ్ళు అంటే ఎవరైనా మద్యం తాగినప్పుడు లేదా మనమే మద్యం తాగి ఒకవేళ
ఆ పాత్రలో నీళ్లు మళ్ళీ తాగినట్టయితే మద్యం తాగిన పాప ఫలితం, అలాగే అలాంటి పాత్రలో నీళ్ళు తాగే వాళ్ళకు కూడా పాప ఫలితం వస్తుంది. కాబట్టి దీనికి వీళ్ళు కృచ్ఛపాద వ్రతాన్ని చేస్తే పరిశుద్ధులు అవుతారు. ఈ కృచ్ఛపాద వ్రతం అంటే ఏమిటన్నటువంటిది మరొక దాంట్లో వివరిస్తాను. ఈ పాపం ఎలా శమిస్తుందో మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అలాగే ఇంట్లో ఎవరైనా సరే ఇంట్లోకి రావడానికి వీలు ఉండకుండా రజస్సులు అయితే వాళ్ళని పొరపాటున కానీ లేదా మరొక కారణం చేత కానీ ముట్టుకున్నట్టయితే ఒక రాత్రి ఉపవాసం ఉండి పంచగవ్యాన్ని తీసుకున్నట్లయితే ఆ రకమైనటువంటి రజస్సులను ముట్టుకున్నటువంటి దోషం పోతుంది. అలాగే సూతకం ఉన్న ఇంట్లో అంటే పురుడు కానీ మైలల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో భోంచేస్తే 500 సార్లు గాయత్రి జపం చేయాల్సి ఉంటుంది. అంటే మనకి తెలిసి చేయొచ్చు లేదా తెలియక ఆ సూతకం ఉన్నటువంటి గృహాల్లో భోంచేసినట్లయితే మనకు తర్వాత ఆ విషయం తెలిసినట్టయితే మనం కనీసం 500 సార్లు గాయత్రి జపం చేసినట్లయితే ఆ రకమైనటువంటి దోషం లేదా పాపం నుంచి మనకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. గోమాంసం తిని మద్యపానం చేసేటువంటి వ్యక్తులు చాంద్రాయణ ప్రాజాపత్య వ్రతాలు చేస్తే పాపాలు కొంతవరకు నశిస్తాయి. అలాగే ఏ విధమైనటువంటి హింస వల్ల పశువులు కనుక మరణించినట్లయితే ఆ పాపం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కృచ్ఛపాద వ్రతం చేసి జీవితాంతం పశువులను కాపాడుతూ ఉండాలి. అలాంటప్పుడే ఆ పాపం తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆవు కొమ్ములను విరిచినా రక్తం కారేటట్లు కొట్టినా వచ్చే పాపం అంతా ఇంత కాదు. అలాంటి వాళ్ళు బార్లీ నీళ్ళు మాత్రమే తాగి 15 రోజులు ఉపవాసం ఉండాలి. ఇతర జంతువులను హింసిస్తే కృత్య వ్రతం తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మహత్య చేసినటువంటి వాళ్ళు పాప పరిహారం కోసం అడవికి పోయి కుటీరం నిర్మించుకొని 12 సంవత్సరాల ఉపవాస దీక్షతో ఉండాలి. త్రివేణి సంగమంలో 3 రోజులు ఉపవాసం ఉండి రోజుకు 3 సార్లు స్నానం చేస్తే కూడా బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. అలాగే వారణాసిలో రామేశ్వరంలో కొన్నాళ్ళు రోజుకు 3 సార్లు స్నానం చేయటం వల్ల బ్రహ్మహత్యా పాతకం నశిస్తుందని గరుడ పురాణంలో చెప్పబడింది. మద్యపానం చేసేటువంటి వాళ్ళు అలాగే మహాపాతకాలు చేసిన వాళ్ళతో తిరిగి పాతకుడైనటువంటి వాడు తనకున్నటువంటి సర్వస్వాన్ని దానం చేయాల్సి ఉంటుంది. లేకపోతే చాంద్రాయణ అతికృత్య వ్రతాలను చేయాలి. అప్పుడే ఆ పాతకాలు నశిస్తాయి. కాశీ, గయా, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించడం, ప్రతి అమావాస్యకు పరమేశ్వరుని పూజించడం, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడం ద్వారా అనేక రకాలైనటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలని పోగొట్టుకోవచ్చు. ప్రతి కృష్ణ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి యమ, ధర్మరాజ, మృత్యు, అంతక, వైవస్వత, కాల, సర్వభూత క్షయ నామాలతో తిలతర్పణం చేయటం వల్ల కూడా పాపాల నుండి విముక్తి పొందవచ్చు. కార్తీక శుద్ధ షష్ఠి నాడు ఉపవాసం ఉండి సప్తమి నాడు సూర్యభగవాను పూజిస్తే ఎన్నో పాపాలు నశించడానికి అవకాశం ఉంటుందని గరుడ పురాణం పేర్కొంది. పిల్లి, ముంగిస, కప్ప, ఉడుము లాంటి జంతువులను చంపటం మహాపాపం. ఈ పాపం చేసిన వాళ్ళు 3 రోజులు కేవలం పాలను తాగుతూ జీవించాలి. తరువాత కృచ్ఛపాద వ్రత నియమాలను కూడా పాటించాలి. అలా చేస్తే పాపం నశించడానికి అవకాశం ఉంటుంది. ఏనుగుని చంపినటువంటి వాళ్ళు 5 వృషభాలం దానం చేయాల్సి ఉంటుంది. దానివల్ల పాపం తొలగటానికి అవకాశం ఉంది. చిలుకని కానీ క్రౌంచ పక్షిని కానీ 2 ఏళ్ల చిన్న దూడల్లాంటి వాటిని కానీ చంపిన వాళ్ళు 3 ఏళ్ల వయసున్న దూడను దానం చేస్తే కానీ ఆ పాపాలు నశించవు. గాడిద, మేక, గొర్రెలను చంపిన వాళ్ళు ఎద్దును దానం చేయాల్సి ఉంటుంది. వృక్షాలను, లతలను నరిగినటువంటి వాళ్ళు 100 సార్లు గాయత్రి జపం చేస్తే ఆ దోషం తొలగిపోయి పాపం నశించడానికి అవకాశం ఉంటుంది. గురువు చెప్పినటువంటి పని చేస్తూ శిష్యుడు మరణిస్తే ఆ పాపం గురువును చుట్టుకుంటుంది. దానికి ప్రాయశ్చిత్తంగా గురువు 3 కృత్యవ్రతాలను ఆచరిస్తే ఆ రకమైనటువంటి పాపం నశించడానికి అవకాశం ఉంటుంది. గురువుని బాధించిన పాపం పోవాలంటే గురువుని ప్రసన్నం చేసుకోవటం ఒక్కటే శిష్యునికి మార్గం. కాబట్టి గురువుని ఎప్పుడు కూడాను నిందించకూడదు, గురువుని బాధించకూడదు అనేటువంటి విషయాన్ని గరుడ పురాణం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. నిర్దోషులను, అమాయకులను దూషించేవాళ్ళు వీళ్ళు 1 నెల రోజులు ఉండి ఉపవాసం చేస్తూ పాప విమోచన మంత్రాలను చదువుకుంటే కానీ వీళ్ళ పాపం తొలగిపోదు. ఎవరైనా మనకి శరణు అని వస్తే శరణు ఇచ్చే శక్తి ఉన్నా రక్షించకుండా వాళ్ళని వదిలేసే వాళ్ళు 1 సంవత్సరం పాటు ఎవలు తిని బతకాలి. అలా చేస్తేనే కానీ ఆ పాపం తొలగిపోవటానికి అవకాశం ఉండదు. అలాగే గురువులను నీవు అనేటువంటి
పదంతో ఎప్పుడూ సంబోధించకూడదు. అలాంటి పాపం చేస్తే గురువు కరుణ వల్లే అది నశిస్తుంది, ఇంకో మార్గం లేదు. ఎందుకంటే దేవతలు చేయలేని పని, త్రిమూర్తులు త్రిమాతలు చేయలేనటువంటి పని గురువులు మాత్రమే చేయగలరు. కాబట్టి గురువుల్ని చాలా శ్రద్ధగా చూసుకొని గురునింద చేయకుండా ఉండటం అనేటువంటిది చేస్తూ ఉండాలి. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా అలా చేసినట్లయితే అది గురువు పాదాలను ఆశ్రయించి గురువుతోనే అలాంటి పాపాలను పోగొట్టవలసిన అవసరం ఉంది. రైతు తన సంపాదనలో లేదా పంటలో 6వ భాగాన్ని రాజుకి, 20వ భాగాన్ని దేవుడికి, 33వ భాగాన్ని బ్రాహ్మణులకు ఇవ్వాలి. దీనివల్ల కృషి హింసా పాపం నశిస్తుంది. ఈ విధంగా ఇవ్వకపోయినట్లయితే దొంగతనం చేసినటువంటి పాపం రైతుకు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాన్ని గమనించాలి. యమద్వారం వైపు వెళ్ళేటువంటి దారి పరమ దుర్గంధంతోనూ అలాగే చీముతోనూ నిండి ఉంటుంది. ఈ మార్గాన్ని సులభంగా దాటాలంటే వైతరణి అనే రకానికి చెందినటువంటి ఆవును దానం ఇవ్వాలి. ఈ ఆవులు పొదుగుతో సహా నల్లగా ఉంటాయి. కాబట్టి ఈ ఆవులను కనుక మనం దానం చేసినట్లయితే ఈ వైతరణి నది దాటించేటువంటి సహాయాన్ని మనకి చేస్తాయి. పండితులు ప్రాయశ్చిత్తాలతో సంబంధం లేకుండా ఉప్పును దానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఉప్పు విష్ణువు శరీరం నుండి పుట్టింది. మరణకాలంలో లవణం దానం చేయిస్తే వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని గరుడ పురాణం చెప్తోంది. అలాగే ఎవరైనా ప్రమాదాల్లో దుర్మరణం పాలైనట్టయితే వారి వారసులు వారికి నారాయణ బలి తప్పనిసరిగా చేయించాలి. ఇలా చేస్తే చనిపోయిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. మహారాష్ట్రలో నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి పూజ 3 రోజుల పాటు జరుపుతారు. ఈ విధానంలో మొదటి రోజున ఈ పరిహారం చేయించుకునేవారు కుశావర్తంలో స్నానం చేసి బ్రాహ్మణులకు వివిధ రకాల దానాలనిచ్చి ఆపై త్రయంబకేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న ధర్మస్థలం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ గోదావరి మరియు అహల్యా నదులు సంగమించే ప్రదేశంలో నారాయణ నాగబలి అనేటువంటి ప్రక్రియను చేయిస్తే కానీ ప్రమాదాల్లో దుర్మరణం పాలైనటువంటి వాళ్ళకి ఆత్మ శాంతించి వాళ్ళకి సద్గతులు ప్రాప్తించవు. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక ఆ జన్మతో బంధం ఉండదు కదా. మరి పితృదేవత ఎలా తర్పణాదులు స్వీకరిస్తాడని చాలామందికి అనుమానంగా ఉంటుంది. పితృదేవతలు అంటే మన పితరులు కాదు. పితరులు వేరు, పితృదేవతలు వేరు. పితరులు అంటే మన తల్లి, తండ్రి, తాత, ముత్తాత వీళ్ళంతా పితరుల కిందకు వస్తారు. పితృదేవతలు అంటే వసువు, రుద్ర ఈ రూపంలో ఉన్నటువంటి వాళ్ళని పితృదేవతలు అంటారు. వీళ్ళు ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ చేసేటువంటి పని ఏమిటంటే మన తల్లిదండ్రులు కానీ ఎవరైనా మరణించినప్పుడు మనకి శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు ఆ శ్రాద్ధ కర్మల్లో వచ్చేటువంటి ఆహారాన్ని ఆ పితరులకి అంటే వారు ఏ రూపంలో ఉన్నా చనిపోయి ఒక ఆవు రూపంలో ఉండొచ్చు, ఒక మేక రూపంలో ఉండొచ్చు, ఒక గాడిద రూపంలో ఉండొచ్చు, వారు తినేటువంటి ఆహారంలో కలిపి వారికి అందించేటువంటి పని చేసేవాళ్ళే పితృదేవతలు అంటారు. వీళ్ళు వసువులు, రుద్రులు, ఆదిత్యులుగా మొదలైనటువంటి దేవతల్ని మనం పితృదేవతలుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి పితరులకి శ్రాద్ధాలు పెట్టడం అలాగే పితృ కర్మలు చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని అని గరుడ పురాణం స్పష్టంగా చెప్తోంది. విన్నారుగా, పాపాలకు ఏ రకమైనటువంటి ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలో మీరు విన్నారు. గరుడ పురాణంలో చెప్పినటువంటి అనేక పాపాల్లో కొన్నింటిని మాత్రమే ఇక్కడ ఉదహరించడం జరిగింది. మిగతా పాపాలన్నింటినీ కూడా ఉదహరించాలంటే ఈ మనకి సమయాభావం ఉంది. కాబట్టి గరుడ పురాణాన్ని మీరు తప్పనిసరిగా చదవండి. మీ ఇంట్లో ధైర్యంగా పెట్టుకోండి, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. గరుడ పురాణం మీకు ఇంట్లో ఉన్నట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం ఏ రక్షణ మీకు ఇస్తుందో ఆ రక్ష మీకు ఉంటుంది. చాలామందికి ఉండేటువంటి అపోహల్ని మీరు వ్యాప్తి చేయకుండా దయచేసి గరుడ పురాణాన్ని కనీసం 6 నెలలకోసారో కనీసం సంవత్సరంలో ఒకసారైనా తప్పనిసరిగా చదువుకోండి. మిగతా వాళ్ళు కూడా శ్రోతలు ఈ వీడియో వింటున్న వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకి చెప్పండి. మనకి నమ్మకాలు చాదస్తాలు మనకి ఉండటం అంత మంచిది కాదు. శాస్త్రం ఏం చెప్పింది, పురాణాలు ఏం చెప్పాయనేటువంటిది, వేదాలు ఏం చెప్పాయనేటువంటి వాటి నుంచి మాత్రమే తీసుకోవాలి తప్పించి మిగతా వాళ్ళకు ఉండేటువంటి వంశాచారం అనేటువంటి పేరుతో అనేక ఆచారాలను కుప్పించి వాటిలో అనేక రకాలైనటువంటి ఎగ్జంప్షన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయదు. ఎందుకంటే మన వంశాచారం శాస్త్రానికి సమన్వయంతో ఉందా లేదా అన్నది ఒకసారి పరిశీలించుకొని తప్పనిసరిగా చేయండి. గరుడ పురాణాన్ని అందరూ కూడా చదవండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఫార్వర్డ్ చేసి దేశ విదేశాల్లో ఉన్నటువంటి మీ బంధువులకు, స్నేహితులకి అందరికీ పంపించండి. మంచి విషయాలు తెలుసుకోవటం అందరి తాలూకా హక్కు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి
మీరు ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తారని కోరుతున్నాను. స్వస్తి.